సిరిసిల్ల పట్టణ ఓటర్లు మరోసారి తమ రాజకీయ అభిప్రాయాన్ని స్పష్టంగా వ్యక్తం చేశారు. పట్టణ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన కెటి రామారావు నాయకత్వంపై సంపూర్ణ విశ్వాసంతో భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్ పార్టీకి మెజార్టీ కౌన్సిలర్ స్థానాలను కట్టబెట్టారు. దీంతో సిరిసిల్ల మున్సిపాలిటీపై మరోసారి గులాబీ జెండా ఎగరడం ఖాయమైంది. భారత రాష్ట్ర సమితి పార్టీ వేదికపైనున్న నాయకులు పెద్దలందరికీ, మీడియా సమావేశంలో పాల్గొంటూ ఉన్న మా బీఆర్ఎస్ పార్టీ అన్నదమ్ములందరికీ, అక్కా చెల్లెళ్ళందరికీ, అట్లాగే సిరిసిల్ల పట్టణ ప్రజలందరూ కూడా ఆశీర్వదించి దీవించి పంపిన నూతనంగా గెలుపొందిన మా కౌన్సిలర్ అన్నదమ్ములందరికీ, మా కౌన్సిలర్ అక్కా చెల్లెళ్ళందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మీడియా మిత్రులందరికీ కూడా, పాత్రికేయ మిత్రులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం, ధన్యవాదాలు. సిరిసిల్ల పట్టణ ప్రజలందరూ కూడా కెటి రామారావు గారి నాయకత్వం పట్ల విశ్వాసంతో, కెటి రామారావు గారు సిరిసిల్ల పట్టణాన్ని తీర్చిదిద్దిన తీరుకు ముగ్ధులై వారి నాయకత్వం పట్ల సంపూర్ణ విశ్వాసంతో సిరిసిల్ల మున్సిపాలిటీని మరొకసారి గులాబీ జెండాను ఎగరేసే విధంగా విజయ దుందుబిని మోగించి ఇలా మెజారిటీగా కౌన్సిలర్ స్థానాలను గెలిపించి బీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టారు. వరుసగా హ్యాట్రిక్ కొట్టి బీఆర్ఎస్ పార్టీ సిరిసిల్ల మున్సిపాలిటీపై జయకేతనం ఎగురవేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఎన్ని ప్రలోభాలు పెట్టినా, ఎన్ని దౌర్జన్యాలకు పాల్పడినా, మా కౌన్సిలర్ అభ్యర్థులను ఇళ్లపై దాడి చేసి పోలీస్ కేసులు పెట్టించి కౌన్సిలర్ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేసే మా బీఆర్ఎస్ పార్టీ అన్నదమ్ములని, అక్క చెల్లెళ్ళని ప్రచారానికి తిరగనీయకుండా చేస్తూ, అడుగడుగున పోలీసులను అధికారులను పెట్టి నియంత్రిస్తూ, పాత కేసులను తిరగదోడి ఆఖరికి అభ్యర్థుల కుటుంబ సభ్యులను జైళ్ళకు కూడా పంపినా, ఎన్నో ఇబ్బందులు పెట్టి అడుగడుగున అవాంతరాలు కల్పించిన కాంగ్రెస్ పార్టీకి చెంప చెల్లు అనిపించేలా ఇలా సిరిసిల్ల పట్టణ ఓటర్లు తీర్పునిచ్చి మరొకసారి ఇవాళ సిరిసిల్ల పట్టణం, ఈ సిరిసిల్ల నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీకి అడ్డా కేసీఆర్ గారి నాయకత్వంలో, కెటి రామారావు గారి నాయకత్వంలో మేమంతా మీ వెంటే ఉన్నామని చెప్పేసి నిరూపించడం జరిగింది. ఇవాళ 27 స్థానాలు గెలుచుకొని మరొక 4 స్థానాలు అతి స్వల్ప ఓట్లతోటి ఇవాళ 7వ వార్డు కానీ, 23వ వార్డు కానీ, 33వ వార్డు కానీ, అట్లాగే 37 కానీ కొద్ది స్వల్ప ఓట్లతోటి ఓడిపోవడం జరిగింది. నిజంగా కూడా ఓట్ల శాతం చూస్తే మొత్తం పోలైన ఓట్లు, ఇలా మొత్తం పోలైన ఓట్లలో 52% పైగా ఓట్లు సాధించి ఇలా బీఆర్ఎస్ పార్టీ తిరుగులేని విజయాన్ని కైవసం చేసుకోవడం జరిగింది. స్థానాల లెక్క ఎట్లా ఉన్నా ఓటర్లు మాత్రం ఇలా బీఆర్ఎస్ వైపున ఉన్నారు. 2020లో జరిగిన ఎన్నికల్లో మొత్తం పోలైన ఓట్లు ఆనాడు 46% ఉంటే ఇలా అధికారం లేకపోయినా, కాంగ్రెస్ పార్టీ ఎన్ని ఇబ్బందులు పెట్టినా, బీజేపీ పార్టీ కళ్ళబల్లి మాటలు చెప్పినా 52% అంటే 6% అదనంగా ఓట్లు సాధించి ఇలా జయకేతనం ఎగరవేయడం జరిగింది. ముఖ్యంగా కేటీఆర్ గారు చేసిన అభివృద్ధి పట్ల సిరిసిల్లాని ఒక ఆదర్శ పట్టణంగా, సిరిసిల్లాని ఒక ఈ రాష్ట్రంలోనే అన్ని అంగులు గల
పట్టణంగా తీర్చిదిద్దిన ఘనత కేటీ రామారావు గారిని. సిరిసిల్ల పట్టణ ప్రజలు కూడా మా నేతన్నలు కావచ్చు, కార్మికులు కావచ్చు, ఇతర ప్రజానికం అందరూ కూడా కేసీఆర్ గారి ప్రభుత్వంలో 10 సంవత్సరాల పాటు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలు జరిగిన తీరులకు వారి మర్చిపోకుండా మళ్ళీ బీఆర్ఎస్కే ఓట్లేశారు. 2 సంవత్సరాల సంక్షోభాన్ని ముఖం మీద కొట్టినట్టుగా కాంగ్రెస్ పార్టీ ఎన్ని ఆశలు చూపించినా మా పద్మశాలి యజమానులను కావచ్చు, మా పద్మశాలి ఆసాములను కావచ్చు, మా పద్మశాలి కార్మికులను బెదిరించి కాంగ్రెస్ పార్టీకి ఓటేయకపోతే మీకు ఆర్డర్లు ఇవ్వం, కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులను గెలిపించకపోతే మీ వస్త్ర పరిశ్రమను ఆదుకోం, మీ వస్త్ర పరిశ్రమను మేము ఎలాంటి ప్రభుత్వ పరంగా మీకు ఆర్డర్లు ఇవ్వం, మీకు ప్రభుత్వ పరంగా మా మద్దతు ఉండదని సాక్షాత్తు మంత్రి వచ్చి ఇక్కడ సిరిసిల్లలో చెప్పినా పట్టణ ఓటర్లు వాళ్ళ ముఖం మీద కొట్టినట్టు, కాంగ్రెస్ పార్టీ ముఖం మీద కొట్టినట్టు, కాంగ్రెస్ పార్టీ నాయకుల ముఖం మీద కొట్టినట్టు మంచి తీర్పు ఇచ్చిండ్రు. తప్పకుండా ఏదైతే పట్టణ ఓటర్లందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులపై కేటీ రామారావు గారు టికెట్లు ఇచ్చి నిలబెట్టిన అభ్యర్థులపై విశ్వాసంతో గెలిపించారు. తప్పకుండా వారి విశ్వాసం మేరకు అన్ని వార్డులు, సిరిసిల్ల పట్టణంలోని అన్ని వార్డులు కూడా సిరిసిల్ల పట్టణాన్ని తప్పకుండా ప్రభుత్వం లేకుండా కేటీ రామారావు గారికి ఎంతో అనుభవం ఉంది. 10 సంవత్సరాల పాటు మంత్రిగా భారతదేశంలోనే కేటీ రామారావు గారి లాంటి మంత్రి మా రాష్ట్రానికి ఉంటే బాగుందనే ఒక గొప్ప పనితనంతో ఈ రాష్ట్రాన్ని అట్లాగే సిరిసిల్ల పట్టణాన్ని అభివృద్ధి చేసింది. కాబట్టి తప్పకుండా ఏదైతే పట్టణ ఓటర్లు, పట్టణ ప్రజలు అచంతన విశ్వాసంతో గెలిపించారో వాళ్ళ నమ్మకాన్ని నిలబెడుతూ మా కౌన్సిలర్ అక్క చెల్లెళ్ళు, మా కౌన్సిలర్ అన్నదమ్ములను ఎప్పటికప్పుడు మేము కూడా నిత్యం చైతన్యం చేస్తూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ బీఆర్ఎస్ పార్టీ ప్రజలతో మమేకమై ప్రజల సమస్యల పట్ల అవగాహనతోటి ప్రభుత్వం మీద పోరాడి, అది రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, సిరిసిల్ల పట్టణంలోని ఏ వీధిలోనైనా ఏ కుటుంబానికి ఏది కావాలన్నా కానీ ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు, అట్లాగే కౌన్సిలర్ గారి ఆధ్వర్యంలో, మా మున్సిపల్ చైర్పర్సన్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది. సమస్యల సాధన కోసం నిత్యం పోరాడుతూనే ఉంటాం. ప్రజల ఇచ్చిన హామీలను నిలబెట్టే విధంగా ప్రజల పట్ల ఏదైతే పార్టీ పట్ల విశ్వాసంతో గెలిపించారో ప్రజలకు కూడా హామీలు తీర్చే విధంగా, వారికి ఇచ్చిన మాట నిలబెట్టుకునే విధంగా మా కార్యకర్తలు, మా బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని చెప్పేసి నేను తెలియజేస్తూ మరొకసారి భారీ మెజారిటీ ఇచ్చి గెలిపించిన సిరిసిల్ల ప్రజలకు, పట్టణ ఓటర్లకి నాయకులకు అట్లాగే పార్టీ అభ్యర్థులను గెలిపించడంలో వెంట ఉన్న మా కార్యకర్తలందరికీ కూడా, మా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులైన మా అన్నదమ్ముళ్ళు, మా అక్క చెల్లెళ్లకు తప్పకుండా పార్టీ అండగా ఉంటుంది. వారందరూ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. మా కార్యకర్తలు మా సిరిసిల్ల నియోజకవర్గం నుంచి రూరల్ మండలాల నుంచి వచ్చేసి మా కార్యకర్తలు, మా నాయకులు కూడా నెల రోజులు కూడా అభ్యర్థులకు అండగా ఉండి, అట్లాగే పట్టణంలోని కార్యకర్తలు, పట్టణంలోని నాయకులు కూడా అభ్యర్థుల గెలిపే ధ్యేయంగా పనిచేసిన ప్రతి కార్యకర్త, ప్రతి నాయకులు కూడా జిల్లా పార్టీ అధ్యక్షునిగా నేను వినమ్రపూర్వకంగా నమస్కరిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. అందరికి కూడా పనిచేసిన అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. థ్యాంక్ యూ. మీడియా మిత్రులు, మా పాత్రికేయ మిత్రులందరూ కూడా ఎప్పటికప్పుడు అభ్యర్థులకు విషయాలు తెలియజేస్తూ చైతన్యపరిచిన మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఈ మీడియాను ఉద్దేశించి పెద్దలు రవీంద్రరావు గారు మాట్లాడేందుకు కోరుతున్నాను.